నమస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉగ్రకుట్ర కేసులో అరెస్ట్ అయిన సిరాజ్ సమీర్ల కస్టడీ విచారణ కొనసాగుతోంది. స్థానిక పోలీసులు ఎన్ఐఏ అధికారులు సిరాజ్ సమీర్లను విచారిస్తున్నారు. ఇప్పటి వరకు 2 రోజుల పాటు విచారించిన అధికారులు ఉగ్రకుట్రకు చేసిన ప్లాన్, కుట్ర కోణాలను తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. అయితే విచారణకు 2 నిందితులు సహకరించకపోవడంతో ఇవాళ మరింత కఠినంగా విచారణ జరిపే అవకాశాలున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీధర్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ శ్రావణి. ఈ రోజు మూడో రోజు సిరాజ్ సమీర్ల పోలీస్ కస్టడీ సంబంధించి మూడో రోజు అయితే విచారణ అయితే కొనసాగుతుంది. అలాగే ఉగ్రకుట్ర నిందితులు సిరాజ్ సమీర్లకు 7 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అయితే ఇచ్చింది. అలాగే ఈ నెల 23వ తారీఖున అయితే విశాఖ సెంట్రల్ జైలు నుంచి వీళ్ళిద్దరిని తీసుకొచ్చి విజయనగరంలో ఎన్ఐఏ బృందం, అలాగే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ తో పాటు స్థానిక పోలీసులు కూడా విచారించే పనులు అయితే అయితే ఇప్పటికే 2 రోజులు పోలీస్ కస్టడీ విచారణ అయితే కొనసాగిన నేపథ్యంలో ఈ రోజు 3వ విచారణ అయితే కొనసాగుతుంది. ఈ విచారణలో పలు కీలక అంశాలను అయితే వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే గనక సమీర్లు పూర్తి స్థాయిలో ఉగ్రవాద భావజాలంతో ఉన్నారని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద వాళ్ళు అడిగే ప్రశ్నలకు పూర్తి స్థాయిలో ఎటువంటి సమాచారాన్ని సరిగా ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ సిరాజ్ సమీర్లకు సంబంధించినటువంటి పూర్తి డేటాను అయితే కలెక్ట్ చేస్తున్నారు. ఏదైతే ముందుగా అహీం గ్రూప్ ఏదైతే మంది సభ్యులు అహీం గ్రూప్, ఈ అహీం గ్రూప్ లో ఎవరెవరు ఉన్నారు, ఇంకా వీళ్ళతో ఈ 20 మంది ఇంకెవరితో సంబంధాలు ఉన్నాయనే కోణంలో అయితే ఇప్పటికే విచారణ అయితే ప్రారంభించారు. మొత్తం మీద ఈ సిరాజ్ సమీర్ల వ్యవహారంతో ఇటు ఎన్ఐఏ బృందం కావచ్చు, అలాగే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కావచ్చు, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, బృందాలుగా విడిపోయి ఒక్కొక్కరిని వేరువేరుగా అయితే విచారిస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న కేవలం ఏంటంటే మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కేవలం ఎన్ఐఏ బృందం మాత్రమే వీళ్ళిద్దరిని కూడా వేరువేరుగా ఉంచి విచారణ అయితే చేసింది. ఈ నేపథ్యంలోనే సిరాజ్ కావచ్చు, సమీర్ కావచ్చు పూర్తి స్థాయిలో వీళ్ళకి ఎటువంటి సమాచారాన్ని ఇవ్వడంలో చాలా వరకు పొంతలేని సమాధానాలు ఇవ్వడం, అలాగే సరైన పద్ధతిలో వాళ్ళు వీళ్ళకి స్పందించకపోవడంతో ఈ రోజు విచారణలో కఠినంగా విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఇదిలాగా ఉంటే సిరాజ్ కి సంబంధించినటువంటి ఎన్ఐఏ బృందం ఇప్పటి వరకే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇతర వాళ్ళతో లింకులు ఉన్న వాళ్ళకి ఏదైతే విచారణ చేపట్టింది, ఈ విచారణలో సిరాజ్ కి అజ్ఞాతంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారి సిరాజ్ ఉగ్రవాదానికి ప్రేరేపించినట్టుగా సిరాజ్ అయితే చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఆ సిరాజ్ కి ఎవరైతే అజ్ఞాతి రెవెన్యూ అధికారులు చెప్పారో ఇది సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికే లేకపోతే ఏంటనే కోణంలో ఇంకా విచారణ అయితే చేపడుతున్నారు. మొత్తం మీద ఈ రోజు 3వ రోజు కస్టడీ విచారణ మాత్రం కఠినంగా విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.